నమస్తే అండి. నా పేరు డాక్టర్ సాయి ఫణిచంద్ర, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్. నా స్పెషాలిటీ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ అండ్ స్పోర్ట్స్ ఇంజురీస్. సో ఈరోజు మనం రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. నీ రీప్లేస్మెంట్స్ అనేది అరిగిపోయిన మోకాళ్ళకు కొత్త మోకాలు అమర్చడం అనేది నీ రీప్లేస్మెంట్ సర్జరీ. అయితే ఇప్పుడు రోబోటిక్ అనేది ఏం ప్రత్యేకంగా చేస్తుంది అనేది మనకందరికీ తెలుసుకోవాల్సిన ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ అంటే మొదటి పాయింట్, మోకాలు అనేది వయసు రీత్యా అరిగిపోవచ్చు, లేదా ఇతర కారణాలు అంటే కీళ్ళవాతం జబ్బు కావచ్చు, లేదా పడడం తర్వాత జాయింట్ అనేది ముక్కలు అయ్యి నార్మల్ కంటే ఎక్కువ అరిగిపోవడం అనేది జరగవచ్చు. ఇవి కామన్గా జరిగే విషయాలు. అయితే వయసు రీత్యా అరిగిపోయిన వాటిల్లో వచ్చేది ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఇడియోపతి. దానికి కారణం అనేది ఏమీ ఉండదు. మన రోజు నడవడిక కావచ్చు, కూర్చునే విధానం, పడుకునే విధానం, కింద కూర్చుని లేచే విధానాలు, వాటి వల్ల అరుగుదల అనేది వస్తుంది. సో ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి అంటే అరిగిపోయిన పార్ట్ని మనం తీసేసి నొప్పి లేకుండా కృత్రిమ కీలుని అమర్చడం. దానికి 3 పార్ట్స్గా మనం పెడతాం. అంటే తొడ ఎముకకి సంబంధించిన భాగము ఫీమర్ అంటాం. ఆ ఫీమర్ వైపు ఒక చిన్న చిప్ప లాంటిది పెట్టడం జరుగుతుంది. అలానే కింద టిబియా వైపు ఒక చిన్న ప్లేట్ లాంటిది పెట్టడం జరుగుతుంది. ఈ రెండిటి మధ్యలో ఒక చిన్న పాలిఎథిలీన్ లైనర్ ఉంటుంది. అది రెండిటి మధ్యలో అమర్చడం జరుగుతుంది. ఈ మూడిటి మధ్యలో ఒక మూమెంట్ అనేది వస్తుంది. సో దానిని నీ రేంజ్ ఆఫ్ మోషన్ అంటాం. సో ఈ మూమెంట్ ద్వారా కీలు అనేది ఫ్రీగా, నొప్పి లేకుండా పూర్తిగా చాపడం నుంచి పూర్తిగా మడడం వరకు కదులుతుంది. సో ఈ చేసే ప్రక్రియలో ఏదైతే మనం బోనుని, అరిగిపోయిన పార్ట్ని తీసేస్తామో ఆ తీసే విధానానికి మనం సా అనే ఒక రెగ్యులర్ది వాడతాం. అంటే ఒక బ్లేడ్ లాంటిది. రోబోటిక్లో దానికి ఒక బర్బిట్ వస్తుంది. దాంతో మనం బోనుని కట్ చేయడం జరుగుతుంది. అయితే రోబోటిక్లో ఏమిటంటే మనం జాయింట్ని ఓపెన్ చేసి రోబోట్కి ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కడెక్కడ అరిగిపోయింది అనేది మ్యాపింగ్ చేయాలి. ఆ మ్యాపింగ్ చేసి రోబోట్కి మనం డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మనకి ఎంత మేర బోన్ పోతుంది అనేది 0.1 మిల్లీమీటర్ అంటే మిల్లీమీటర్లో 10వ వంతు వరకు అది మనకి చాలా ప్రిసైజ్గా ఇంతవరకు కట్ చేయాలి, ఇంతవరకు కట్ చేస్తే ఇంత లూజ్ ఉంటుంది, లేదా ఇంత టైట్ ఉంటుంది, ఇంత గ్యాప్ వస్తుంది అనేది మనకి మిల్లీమీటర్లో 10వ వంతు అంటే వెంట్రుకవాసి అంత ప్రెసిషన్తో మనకి అది కట్ చేసే సదుపాయం మనకి కలిగిస్తుంది. మనం ఆ పేషెంట్కి ఆ టైంలో ఎంతవరకు అవసరము అనేది మళ్ళీ డాక్టర్ తీసుకోవాల్సిన డిసిషన్. అది ఆ పేషెంట్కి అంత అవసరమా, దానివల్ల వేరే స్ట్రక్చర్స్ మీద ఏమైనా ఇబ్బంది అవుతుందా లేదా అనేది డాక్టర్. సో ఇది పూర్తిగా రోబోట్ చేసే ఆపరేషన్ కాదు, రోబోట్ అసిస్టెడ్. అంటే ఇప్పుడు నా చెయ్యికి ఇంకొక చెయ్యి ఎక్స్ట్రా వచ్చినట్టు. సో నేను చేతితో చేసేదానిని ఇంకా ఫైన్గా నా చేతితో చేయలేని పనిని అది చేసి పెడుతుంది. అంటే ఆ 0.1 మిల్లీమీటర్ ప్రెసిషన్ మనకి రోబోట్ అనేది మనకు అందించడం జరుగుతుంది. సో దానికి మనం ఇచ్చే డేటా అరిగిపోయిన ఇది దానికి ముందు ఒక స్కానింగ్ చేసి ఎగ్జాక్ట్లీ ఎంత అరిగిపోయింది, ఎంత బోన్ తీయబోతున్నాము, ఎంత తీస్తే ఎంత మంచిది అనేది మనకి డేటా అది ఇవ్వడం జరుగుతుంది. రెండోది ఏంటంటే మనం జాయింట్ని డిస్లొకేట్ చేయము, దీంట్లో సబ్లక్సేట్ చేసి కట్ చేయడం అనేది జరగదు. సో నొప్పి అనేది చాలా తక్కువ ఉంటుంది. అది మనకు అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అనంతరం తెలుసుకోవాల్సింది ఏంటంటే నార్మల్ నీలో పెయిన్ ఎక్కువ ఉంటుంది అనేది ఒక అపోహ. అయినప్పటికీ కొంచెం నొప్పి అనేది ఏ విధంగా అయినా కొంచెం ఉంటుంది, ఒక 2-3 రోజులు తర్వాత తగ్గిపోతుంది. కానీ ఇందులో మనం సబ్లక్సేట్ చేయం అండ్ చుట్టూ ఉన్న పొరని ఎక్కువ డిస్టర్బ్ చేయం కాబట్టి పెయిన్ అనేది మాన్యువల్ టీకేఆర్ కంటే కూడా చాలా మటుకు తక్కువ ఉంటుంది అండ్ రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అది మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం. సో నొప్పి తక్కువ ఉండడం, ఎక్కువ టిష్యూ డిస్ట్రక్షన్ లేకపోవడం, ఎక్కువ టిష్యూ రిలీజ్ లేకపోవడం అండ్ అలైన్మెంట్ అనేది పైనుంచి కిందికి మనకి చాలా బాగా వస్తుంది. సో ఇది రోబోటిక్లో చేసే ఒక ప్రక్రియ. సో రోబోటిక్ అసిస్టెడ్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది ఈజ్ ద కాన్సెప్ట్. సో అయితే మాన్యువల్ పనికిరాదా అనేది కాదు. ఇన్నాళ్ళు మాన్యువల్ చేస్తూనే వచ్చాము, ఇన్నేళ్ళ బట్టి ఇప్పుడు కూడా మాన్యువల్స్ చేస్తూనే ఉంటాం. అయితే ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అనేది నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్. రోబోటిక్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు, వీళ్ళకు ఉపయోగపడుతుంది వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేది ఏం లేదు. కొంచెం నొప్పి అనే భయం ఎక్కువ ఉంది అని అనుకునే వాళ్ళకి మనం రోబోటిక్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదా ఎక్కువ వంకర పోయినాయి, మనం రోబోట్ సహాయంతో బాగా ప్రిసైజ్గా దగ్గరికి తీసుకురావచ్చు అని అనుకున్నప్పుడు రోబోటిక్ వాడుకోవచ్చు. ఈ రెండు గుర్తుంచుకోవాల్సిన విషయాలు. అయితే
రోబోటిక్ అనేది మొత్తం రోబోట్ వచ్చి రాడ్ పెట్టడము, రోబోట్ వచ్చి అన్ని చేయడం అనేది కాదు. చేసేదంతా కూడా సర్జనే. మధ్యలో కట్ ఏదైతే అరిగిపోయిన పార్ట్ తీసే దగ్గర రోబోట్ అనేది వస్తుంది. రోబోట్ అనేది ఒక చిన్న అలాగా ఉంటుంది. వీడియోలో మీకు ఇప్పుడు నేను తర్వాత వీడియోస్ మీకు ఈ వీడియోతో పాటుగా కనిపిస్తాయి. అవి అందులో ఎలా కట్ అవుతుంది ఏంటి అనేది అందులో కనిపిస్తుంది. బట్ దాన్ని చూసి భయపడక్కర్లేదు, అదేం చాలా చిన్న వీడియోస్ అవన్నీ. సో అది చూసినాక మీరు ఒక ఒపీనియన్ ఏర్పరచుకోండి. రెండోది, ఇప్పుడు ఈ రీప్లేస్మెంట్ అనే దానికి కూడా చాలా అపోహలు ఉన్నాయి. లైక్ చేసుకున్నాక నడుస్తామా లేదా, చేసుకున్నాక మళ్ళీ కింద కూర్చోగలమా లేదా, ఇవన్నీ చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయి. వాటిని కూడా నివృత్తి పరుచుకుందాం ఇదే సమయంలో. మోకాల ఆపరేషన్ అనేది చేసిన తర్వాత నేల మీద సకలమకలం వేసుకొని కూర్చోకూడదు. అయితే కూర్చోడానికి రాదని కాదు, కూర్చోవచ్చు. ఒకసారి కూర్చుంటారు, రెండుసార్లు కూర్చుంటారు, ఒక 2-3 ఏళ్ళు కూర్చుని లేచిన తర్వాత రాడ్డుకి ఎముకకి మధ్యలో కొన్నిసార్లు లూజనింగ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఇక్కడ ఎముకలో బలం లేనప్పుడు హోల్డ్ అనేది లూజ్ అవ్వచ్చు. సో దాంతో అన్నెసరీగా ఎసెప్టిక్ లూజనింగ్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం వీలైనంత అవాయిడ్ చేయడం మంచిది అని చెప్తాం. బట్ కూర్చోకుండా ఉంటే లాంగివిటీ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. ఓకే. రెండోది, రాడ్ ఎన్నాళ్ళు మన్నుతుంది, దీని లైఫ్ ఎంత అని అంటారు. సో ఇప్పుడు ఇది చెప్పుకోవాలనుకుంటే ఇది మనం ల్యాబ్ మోడల్స్లో మనం కనుక టెస్ట్ చేస్తే దాని నెంబర్ ఆఫ్ సైకిల్స్ దగ్గరగా 30-35 ఇయర్స్ మనం కంటిన్యూస్గా దానిని మిషన్లో పెట్టి గీకినా కానీ అరగవాలి. అంత లైఫ్ ఉంటాయి వాటికి. కానీ మనం పెట్టే రాడ్ ఎముక లోపల పెడతాం. ఎముక లోపల ఒక చిన్న హోల్ చేసి మనం బిల్డింగ్కి ఫౌండేషన్ వేసినట్టు, పునాదులు వేసినట్టు డ్రిల్ చేసి దాంట్లోకి పెడతాం. సో ఎముక గట్టిగా ఉంటే రాడ్ లైఫ్ మీ జీవితాంతం ఉంటుంది. సో రాడ్ లైఫ్తో పాటు మనం ఎముకని కూడా గట్టిపరుచుకునే ట్రీట్మెంట్స్ తీసుకోవడం అనేది చాలా అవసరం. సో అందరం ఏంటంటే ఎముకని మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం. సో బోన్ స్ట్రెంగ్త్ అండ్ ఆస్టియోపోరోసిస్ని మనం ఎవాల్యుయేట్ చేసుకుని రాడ్ పెట్టుకుంటే లైఫ్ అనేది ఇంకా బెటర్గా ఉంటుంది. సో దీన్ని కూడా మనం సైమల్టేనియస్గా చేసుకోవడం మంచిది. వీటితో పాటు ఇంకొన్ని థింగ్స్ ఉంటాయి మనం చూసుకోవాల్సినవి, ఈ బోన్ స్ట్రెంగ్త్ ఒకటే కాకుండా. సో ఇవి మీరు మమ్మల్ని వచ్చి సంప్రదిస్తే ఇంకొన్ని పాయింట్స్ వాటిని కూడా ఇవాల్యుయేట్ చేసుకొని మనం ఇంకా రాడ్ లైఫ్తో పాటు ఎక్కువ హ్యాపీగా ఉండడం ఎలా అనేది నేను మీకు ఇంకొన్ని విషయాలు చెప్పగలను. కానీ అది పేషెంట్ టు పేషెంట్, అందరికి ఒకలాగా ఉండదు. కాబట్టి ఇప్పుడు అన్నీ చెప్పగలిగేది కాదు. మీరు ఒకసారి విజిటింగ్కి వస్తే, కన్సల్టేషన్స్కి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నేను మీకు చెప్పి ఇంకా బెటర్గా నొప్పి లేకుండా మీకు ఉపయోగపడే విధంగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను మీకు సలహాలు ఇస్తాను. సో నా పేరు మళ్ళీ చెప్తున్నాను, డాక్టర్ సాయి ఫణిచంద్ర. నేను కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్ మెయిన్ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాను. నేను ఇక్కడ 2వ శనివారము 4వ శనివారము వన్ హాస్పిటల్ కరీంనగర్కి విజిటింగ్స్కి వస్తాను. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు నేను ఇక్కడ అవైలబుల్ ఉంటాను. మీరు ఏ సలహాలు, సూచనలు, సందేహాలు నివృత్తి పరచుకోవడానికైనా నేను 10 నుంచి 3 వరకు 2వ శనివారం 4వ శనివారం అవైలబుల్గా ఉంటాను. మీరు హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి మీరు అపాయింట్మెంట్స్ తీసుకొని రాగలిగితే ఐ విల్ బి దేర్ టు హెల్ప్ యూ. సో డాక్టర్ సాయి ఫణిచంద్ర అని అడిగితే మీకు చెప్తారు. సో ఈ రోజుకి ఇది. నెక్స్ట్ టైం మాట్లాడినప్పుడు ఇంకొక కొత్త టాపిక్తో నేను మీ దగ్గరికి వస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు అవర్ వన్ హాస్పిటల్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.